శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమ. గురువరేణ్యులైన పరమపూజ్యులైన శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారికి అనంత శిరసాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ శ్రోతృవృందానికి శుభాభినందనలను తెలుపుతూ మీరందరికీ ఓ శుభవార్తను చెప్పాలని ఇక్కడ నేను సన్నిహితుడయ్యాను. ఇదివరకే మీకు తెలుసు, క్రిందటి ప్రవచనంలో నేను చెప్పాను. సుమారు 3 సంవత్సరాల నుండి, అంటే జూలై 16, 2020 నుండి ప్రారంభించి మా ఈ జ్ఞాన ప్రస్థానం ప్రారంభమయ్యింది. సుమారు 700 భాగాలలో మహాభారతం, అలాగే విష్ణుస్తుతి, శ్రీనివాస కళ్యాణం, సత్యనిధి విలాసం, అలాగే ప్రస్తుతం తాత్పర్య నిర్ణయం, ఈ ప్రవచనాలను వింటూ ఉన్నాం. భాగవతాన్ని ఘనంగా మంగళాన్ని నెరవేర్చుకోవాలని అనుకున్నాము, కానీ కరోనా వల్ల నెరవేర్చుకోలేకపోయాం. స్వామీజీ వారు ఆన్లైన్లోనే మాకందరికీ ఉపదేశించి ఆ మంగళ మహోత్సవాన్ని సుసంపన్నం చేశారు. కానీ ప్రస్తుతం ఈ మంగళ మహోత్సవాన్ని ఘనంగా, వైభవంగా, విడ్డూరంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని అనుకున్నాం. స్వామీజీ వారిని ప్రార్థించాం. శని ఆదివారాలు మాకు కావాలి, అంటే విన్నవారికి రావడానికి అనుకూలమవుతుంది అని ప్రార్థించినప్పుడు ఇదే జూలై 5, 6, 7 3 రోజులు శుక్ర శని ఆదివారాలు సోన్ క్షేత్రానికి రావడానికి సిద్ధమయ్యారు. సొన్నె సువర్ణపురి, తెలంగాణ, నిర్మల్ దగ్గర, ఆదిలాబాద్ దగ్గర ఉంటుంది. మీకు అందరికీ తెలిసిన క్షేత్రమే. స్వామీజీ వారు అక్కడ 2 సంవత్సరాల వరకు ఉన్నారు. సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారి కార్యక్షేత్రం, సత్యానంద తీర్థ శ్రీపాదుల వారి కార్యక్షేత్రం, సత్య ప్రమోద తీర్థ శ్రీపాదుల వారికి పరమ ప్రియమైన క్షేత్రం, స్వర్ణమయమైన శ్రీకృష్ణుణ్ణి అందించిన క్షేత్రం అది. అలాగే సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారికి కూడా చాలా ప్రియమైన క్షేత్రం అది. ఆ క్షేత్రంలో ఈ మంగళ మహోత్సవాన్ని సుసంపన్నం చేయాలని నిర్ధారం చేసుకున్నాం. అక్కడి భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే అక్కడ పనులు ప్రారంభం చేశారు. చాలా సంతోషం కలుగుతుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. సోన్ వారు చేసే ఆతిథ్యం ఏ పాటిదో మీ అందరికీ తెలుసు. అలా ఘనంగా, వైభవంగా నెరవేర్చడానికి వారందరూ కూడా సిద్ధమయ్యారు. గణ్యులైన గృహస్థులు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు, ఎందరో మాధ్యులు, వైష్ణవులు అక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి సిద్ధమయ్యారు. కనుక మేమందరం కూడా ఈ 3 రోజుల్లో జూలై 5, 6, 7 జ్యేష్ఠ అమావాస్య, ఆషాఢ పాడ్యమి, ఆషాఢ విదియ, శుక్ర శని ఆదివారాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి మీ క్యాలెండర్ను బ్లాక్ చేసుకోండి. ఈ 3 రోజులు మీరందరూ 3 రోజులు అక్కడ ఉండాలని ఆగ్రహపూర్వకమైన ఆమంత్రణ. చాలా అపురూపమైన కార్యక్రమాలను నెరవేర్చాలని అనుకున్నాము. తెలుగువారి కోసం తెలుగు భాషలో ఈ కార్యక్రమాలు ఉండాలని స్వామీజీ వారు ఆదేశించారు. కాబట్టి ఆ కార్యక్రమాలను జరపాలని అనుకున్నాం. ఆ సందర్భంలో మీరందరూ 5వ తారీఖు వస్తే, ఆ 5వ తారీఖు అమావాస్య రోజు సంధ్యావందనం, దాని గురించి ప్రశ్నోత్తరాలు ఏర్పరచాలని అనుకున్నాం. అలాగే స్త్రీలకు అనుగుణమైన కార్యక్రమాన్ని కూడా ఆ సందర్భంలో ఆయోజించాలని ఆలోచించాం. మీ రాకతో ఈ కార్యక్రమాలు సంపన్నమవుతాయి. మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ విషయంలో సందేహం లేదు. తెలుగు వాళ్లకు ఏదో అందించాలనే ఉద్దేశంతో, ధార్మికమైన విషయాలను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. స్వామీజీ వారికి కూడా చాలా సంతోషం కలిగింది. ఈ సందర్భంలో సంధ్యావందనం గురించిన ఒక కార్యక్రమం, అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఒక కార్యక్రమం, విద్వాంసుల ప్రవచనాలు కూడా ఈ సందర్భంలో ఉంటాయి. అలాగే మరో కార్యక్రమం ఏంటంటే, స్వామీజీ వారికి 50 వసంతాలు సంపూర్ణమయ్యాయి.
కనుక వారికి ఏదో ఇవ్వాలని ఆలోచించాను. ఏమి ఇవ్వాలి అంటే 50 సార్లు తాత్పర్య నిర్ణయాన్ని పారాయణం చేయించి దాన్ని వారికి సమర్పించాలని ఆలోచించాను. అందుకోసం 50 కాదు 70 మంది విద్వాంసులు సిద్ధమయ్యారు. చాలా సంతోషంతో ఆ క్షేత్రానికి రావడానికి అనుమతించారు, అనుగ్రహించారు వారందరూ కూడా. కనుక ఆ 70 మంది సామాన్యంగా అందరూ ప్రాయः తెలుగు వాళ్ళే. అందులో 99% తెలుగు విద్వాంసులే అక్కడ ఉంటారు. శ్రీమఠం సిబ్బందిలో ఉన్న విద్వాంసులు కూడా అక్కడ ఉంటారు. కనుక వారందరూ 50 ఏంటి 70 సార్లు తాత్పర్య నిర్ణయం యొక్క పారాయణం జరుగుతుంది. 5,000 శ్లోకాలు 5,000 శ్లోకాలు మేము విన్నాం. సంవత్సరం నుండి దాన్ని వింటూ ఉన్నాం. అలాంటి పారాయణాన్ని వారి ద్వారా చేయించి సమర్పించాలని అనుకున్నాం. విన్నవారు చెప్పిన వారికి ఇది ఒక అత్యద్భుతమైన పుణ్యప్రదాయకమైన కార్యక్రమం. ఇదొక కార్యక్రమం ఉంటుంది. అలాగే శనివారం 6వ తారీఖు సాయంకాలం 5 నుండి 6:30 వరకు సంగీత కార్యక్రమం ఉంటుంది. అందులో కూడా ప్రాయः తెలుగు పాటలే ఉంటాయి. అదో అరుదైన కార్యక్రమం అని నేను అనుకుంటూ ఉన్నాను. అలా అవ్వాలని కూడా నేను భగవంతుణ్ణి గురువులను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇలా మరెన్నో కార్యక్రమాలను చేపట్టాలని అనుకున్నాం. మేము అనుకున్న ఆ కార్యక్రమాలు సఫలమవ్వాలంటే, సుసంపన్నమవ్వాలంటే, అంగరంగ వైభవంగా అవన్నీ జరగాలంటే మీ ఉపస్థితి అత్యంత అవసరం. కనుక మిమ్మల్ని అందరినీ నేను ఆగ్రహంగా కోరుకుంటూ ఉన్నాను. 3 రోజుల వరకు అక్కడ ఉండాలి. స్వామీజీ వారి అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి. శ్రీమఠం అంటే అది భూవైకుంఠ క్షేత్రమని కావ్యాల్లో చెప్పబడింది. మీరు విన్నారు, సత్యనిధి విలాసంలో చాలాసార్లు ఆ మాటను విన్నారు. ఎక్కడైతే మూల సీతా సమేత మూలరామ దిగ్విజయరామ వేదవ్యాసాది 28 ప్రతిమలు ఉన్నాయో అది భూవైకుంఠ క్షేత్రం అని చెప్పారు. కనుక 3 రోజులు భూవైకుంఠ క్షేత్రంలో బస చేసే అతి గొప్ప సౌభాగ్యం మాకందరికీ కలగనుంది. ఆ పల్లెలో పవిత్రమైన ఆ గ్రామంలో ఆ గోదావరి గాలిని పీల్చే అత్యద్భుతమైన అవకాశం. ఆ గాలిని పీల్చడం వల్ల కూడా పుణ్యం కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది. తల్లి వృద్ధ గంగ అని సుప్రసిద్ధమయ్యింది. అలాంటి క్షేత్రంలో పరమ పవిత్రమైన ఆ ప్రదేశంలో 3 రోజుల వరకు పుణ్యాన్ని సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మీరందరూ అక్కడికి రావాలి. ఈ సందర్భంలో మీకందరికీ అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ 3 ఉపాయాలను మేము చేపట్టాం. అందరికీ అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో. మొదటిది గూగుల్ ఫార్మ్. మీకు ఆమంత్రణ పత్రిక అందుతుంది. అది PDF ద్వారా సాధారణంగా అందరికీ అందుతుంది. మీరు కూడా మీకందిన ఆ PDF ఆమంత్రణ పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రికను మీరు అందరికీ షేర్ చేయండి. అందరూ రావాలి, ఏకత్ర చేరుకోవాలి. తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళ బలమేంటో నిరూపించుకోవాలి. ఇది మొట్టమొదటి కార్యక్రమం నేను చేస్తూ ఉన్నాను. కనుక మీరందరూ అక్కడ చేరాలి. మీకందరికీ వసతి మొదలైన సదుపాయాలు కల్పించాలంటే మీరు ఎందరు వస్తారో అక్కడి వాళ్లకు తెలిస్తే సులభమవుతుంది. వసతి మొదలైన భోజన వ్యవస్థ, వసతి వ్యవస్థ చేయడానికి చాలా అనుకూలమవుతుంది. ఇప్పుడు అప్డేట్ అయిన కాలం ఇది. కనుక చెప్పా పెట్టకుండా వచ్చినా కూడా ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యం ఉన్నవారు సోన్ గ్రామస్తులు. అయినా కూడా అనుకూలం ఉన్నప్పుడు దాన్ని ఎందుకని వాడుకోకూడదు మేము? కనుక గూగుల్ ఫార్మ్ ఒకటి మేము చేసాం. QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ ద్వారా ఆ గూగుల్ ఫార్ములో మీ పేరు, మీ మొబైల్ నంబరు, మీరు ఎవరెవరు వస్తూ ఉన్నారు, ఏ 3 రోజులు వస్తూ ఉన్నారు అనే దాన్ని సూచిస్తే నాకు చాలా సంతోషమవుతుంది. స్వామీజీ వారికి కూడా చాలా సంతోషమవుతుంది. అలాగే ఇదొక QR కోడ్ అయితే మరో QR కోడ్, అది వాట్సాప్ సంబంధించిన QR కోడ్. అది మంగళం అనే పేరుతో ప్రస్తుతం ఉంటుంది. దాని పేరును ఇక ముందు మార్చే అవకాశం కూడా ఉంటుంది. మంగళమైన తరువాత ఆ వాట్సాప్ గ్రూపులో మీరందరూ ఉంటారు. మీరందరూ శ్రవణం చేస్తూ ఉంటారు. శ్రవణం చేసే సందర్భంలో మీకు ఏదైనా ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్నలను వేయడానికి అనుకూలంగా ఉంటుంది. సమాధానం ఇవ్వడానికి మాకు కూడా అనుకూలంగా ఉంటుంది. పరస్పరంగా ఇలాంటి
సంవేదనాశీలమైన క్రియలు జరగడానికి అనుకూలమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా వినేవారు, ఇకపైన మహాభారతాన్ని వినగోరువారు కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో మీరందరూ కూడా చేరాలి. మరొకటి, ఆ, సేవ చేయడానికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో బ్యాంకుకు సంబంధించిన క్యూఆర్ కోడ్ అది. మీరు అనుకున్న ఆ సేవను అక్కడ మీరు సేవను చేస్తే ఆ సేవ నేరుగా ఉత్తరాది మఠానికి వెళుతుంది. అసలు ఎవరి చేతికి వెళ్ళదు. మీకు అసలు తెలుస్తుంది, ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తేనే ఉత్తరాది మఠం పేరులోనే అది ఉంటుంది. కనుక నేరుగా అక్కడికి వెళుతుంది. కార్యక్రమానికి చాలా అనుకూలమవుతుంది. ఇప్పుడే చెప్పాను, 70 మంది విద్వాంసులు వస్తూ ఉన్నారు. జ్ఞానయజ్ఞం చేస్తూ ఉన్నాం, సమర్పణ యజ్ఞం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విద్వాంసులనందరినీ సత్కరించుకోవడం మా బాధ్యత. అలాగే వచ్చిన అతిథులను సత్కరించుకోవడం కూడా మా బాధ్యత. అలాగే స్వామీజీ వారిని గౌరవించడం మా పరమ బాధ్యత. ఏంటి, స్వామీజీ వారికి ఏమిచ్చినా అది చంద్రునికి నూలుపోగు లాంటిది. కనుక మేము ఇచ్చేదేంటి, వారికి సమర్పించుకుంటే అది మూలరామునికి సమర్పితమవుతుంది. కాబట్టి స్వామీజీ వారికి గురుదక్షిణగా సమర్పించుకోవడానికి అనుకూలమవుతుందనే ఉద్దేశంతో, పుణ్యాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో చాలా మంది ప్రార్థించారు. కాబట్టి ఎలా సేవ చేయాలి, ఎవరికి ఆ సేవను సమర్పించాలి అని చాలామంది అడిగారు. కాబట్టి ఈ వ్యవస్థను చేయడం జరిగింది. నేరుగా ఉత్తరాది మఠానికి వెళుతుంది. మీకు నా మరో సూచన, మీరు పంపించిన ఆ సేవ ఏదైతే ఉందో ఆ సేవ యొక్క రిసిప్ట్, అది బ్యాంక్ రిసిప్ట్ ఉండొచ్చు, లేక ఈ మీరు ఫోన్పే మొదలైన సదుపాయాల ద్వారా పంపించినది ఉండొచ్చు. ఆ వివరాన్ని మీరు వాట్సాప్ గ్రూపులో పెడితే, వాట్సాప్ బ్యాంక్ వివరాలు ఉండొచ్చు, ఫోన్పే మొదలైన వివరాలు ఉండొచ్చు. ఆ వివరాలను మీరు పెడితే, మీ పేరు మరియు ఆ వివరం పెడితే ఎవరెవరు సేవలను చేశారో తెలుసుకోవడానికి మాకు అనుకూలమవుతుంది. లేకపోతే చాలా అవ్యవస్థ, దుర్భరమవుతుంది దాన్ని తెలుసుకోవడానికి. కనుక ఈ విధంగా మీరు, మీ వల్ల ఈ ఆనుకూల్యాన్ని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ విధంగా అనుకూలం చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. మీరు చేసిన సేవను వాట్సాప్ గ్రూప్లో పెడితే మాకు చాలా అనుకూలంగా ఉంటుంది. భగవంతునికి ప్రార్థించడానికి అనుకూలంగా ఉంటుంది, సంకల్పం చేయించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కనుక చాలా సదుపాయాలు, చాలా అనుకూలం దీనివల్ల. కనుక మీ వివరాలను అందులో పెట్టడానికి కూడా ప్రస్తుతం అది ఉపయోగపడుతుంది. కనుక మళ్ళీ ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ మీ అందరికీ ఆమంత్రణనిస్తూ, మీ అందరికీ ఆ PDF ద్వారా ఆమంత్రణ పత్రికను పంపడం జరుగుతుంది. ఈ కాలంలో దాన్ని ముద్రణ చేయించడం చాలా వ్యయసాధ్యం, చాలా ప్రయాస సాధ్యం కూడా, చాలా ఖర్చు కూడా దానికి ఉంటుంది. ఎందుకని ఆ ఖర్చు చేయడం అనే ఆలోచన తప్ప మరో ఉద్దేశం లేదు. అంతకన్నా అసౌకర్యం కూడా దానివల్ల ఉంది. కొందరి పేర్లు తెలియవు, అడ్రస్లు తెలియవు. సరిసుమారుగా 500 మంది వింటూ ఉన్నారు, 500 మంది వింటూ ఉన్నారు ప్రవచనాలను. 1000 మంది వరకు వినేవారు. కానీ నా లోపం వల్ల 500 వినడం జరుగుతూ ఉంది. 500 మందికి పేరు పేరున ఆ ఆమంత్రణాన్ని పంపించడం అసాధ్యమే ప్రస్తుత పరిస్థితిలో. కాబట్టి అందరూ ఈ ఆమంత్రణనే సాక్షాత్తు ప్రత్యక్షమైన ఆమంత్రణాన్ని భావించాలి. ఈ ఆమంత్రణ పత్రికను మీరు మీ వారందరికీ కూడా షేర్ చేసి, వారు కూడా అక్కడ వచ్చేలా మీరు చేయాలి. స్వామీజీ వారి ఆదేశం ఇది. తెలుగు వాళ్ళందరూ ఒక చోట చేరాలి అని స్వామీజీ వారు ఆదేశించారు. స్వామీజీ వారి దివ్యమైన దర్శనం, అలాగే మూలరామ, మూల సీతా సమేత మూలరామ, దిగ్విజయరామ, వేదవ్యాసాది 28 ప్రతిమల సందర్శనం, అసలు సంసారాన్నే పరిహరించే సందర్శనం అది. 70 కన్నా ఎక్కువ విద్వాంసుల సందర్శనం, గోదావరి నది సందర్శనం. ఇలా ఈ అన్ని పుణ్యప్రదమైన పనులను, కర్మలను, సత్కర్మలను అక్కడ మనం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కనుక మీరందరూ తప్పకుండా ఈ కార్యక్రమంలో 3 రోజులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేయాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. మీకు ఏవైనా ఈ విషయంలో ప్రశ్నలుంటే నన్ను
మీరు అడగొచ్చు. వ్యవస్థ కోసం కానీ లేక వేరే మీకు ఏ ఆ, సలహా సూచనలు ఉండొచ్చు. వాటిని నేరుగా నాకు చెప్పడానికి కూడా మీకు ఆ, అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాను. ప్రారంభించినప్పటి నుంచి నేను మిమ్మల్ని చూడలేదు, మీలో ఎందరో నన్ను చూడలేదు. ఇది మేమందరం ఒకచోట కలిసే అతి అరుదైన ప్రసంగం కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ ఉండాలి. నాతో కాంటాక్ట్ చేయడానికి మీకు నా ఫోన్ నంబర్ ఇస్తూ ఉన్నాను. 9448444288. ఈ నంబరుకు మీరు ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసి మీరు సలహాలు ఏవైనా ఉంటే ఇవ్వచ్చు. లేక మీకు ఏ విధమైన ప్రశ్నలున్నా నన్ను అడిగి మీరు స్పష్టం చేసుకోవచ్చని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవత అంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణ అర్పణం.